ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉండాల్సిన మీడియా కొందరికి కొమ్ము కాస్తుంది అనే వార్తలు గుప్పమంటున్నాయి. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావును అవమానించేలా యాంకర్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది. ఇక మీడియాను రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తూ పలు పార్టీలు మీడియా ప్రతినిధులను తమ పార్టీ కార్యకర్తల్లోకి కార్యకలాపాల్లోకి రానివ్వడం లేదు. తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావును డిబేట్కు పిలిచి మరి ఆయన పట్ల ఏబిఎన్ టీవీ ఛానల్ యాంకర్ అగౌరవంగా ప్రవర్తించిన తీరుపై తెలంగాణ సమాజం నివ్వెరపోతుంది. ఇక స్పీకర్లను డిబేట్కు పిలిచినప్పుడు వారు గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా బాధ్యతలు తీసుకోవాల్సిన టీవీ యాజమాన్యమే నియంత్రణ కోల్పోయి సంస్కారహీనంగా రాజకీయ విశ్లేషకుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్చలలో పాల్గొన్న స్పీకర్ల మధ్య వివాదం ఏర్పడినప్పుడు కూడా దాన్ని సమన్వయం చేస్తూ డిబేట్ను సజావుగా నడిపించే బాధ్యత యాంకర్లది. కానీ యాంకర్ విచక్షణ కోల్పోయి నీచంగా ప్రవర్తించడం పలు ఛానళ్లలోనే చూస్తూనే ఉన్నాము. ఇక తెలంగాణ ప్రజలు బగ్గుమంటున్నారు ఈ విషయం మీద. టీవీలలో న్యూస్ ప్రజెంటర్లుగా డిబేట్ కండక్టర్లుగా ఉండే వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ముఖాలు పరిచయం అవుతాయి. కాబట్టి వీళ్ళంతా తామేదో పెద్ద హీరోలు అని అనుకుంటున్నారు అని రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ స్థాయి ఏమిటన్నది ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంటారు అని ఏబిఎన్లో వెంకటకృష్ణ కానీ, టీవీ5లో సాంబశివరావు, మహా టీవీలో వంశీ అనే మహాశయుడు కానీ వీళ్ళకి అసలు సాధారణ విషయాలైనా తెలిసి ఉంటాయా అనే అనుమానం వచ్చేస్తుంది వాళ్ళ మాటలు వింటుంటే అంటున్నారు ప్రజా సంఘ నాయకులు. ఇక పైగా ఒక్కొక్కడికి అగణిత మేధావి ఉన్నంత మెదబలుపు ఉంటుంది అని కూడా వీళ్ళ చర్చలలో కొంచెమైనా గుణాత్మకంగా ఉండగలిగేలా ఉంటుందా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే డిబేట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావును ఆ డిబేట్ను నడుపుతున్న వెంకటకృష్ణ గెట్అవుట్ ఆఫ్ మై డిబేట్ అంటూ చాలా గొప్పగా ఊహించుకుంటూ వెర్రి కేకలు వేశాడు. ఇదంతా కూడా వెంకటకృష్ణ ప్రభావితమైంది దేనివల్ల అంటే, ఇది వరకు టీవీ9లో దేవి అనే ఒక అమ్మాయి అప్పటి నుంచి ఆ గెట్అవుట్ అనే అవుట్ ఆఫ్ మై స్టూడియో అంటూ తను ఏదో రామోజీ ఫిలిం సిటీ అధినేత్రిలా అనుకున్నంత గొప్పగా మాట్లాడేసింది. ఆ సీన్ చూసి వీళ్ళంతా కూడా ప్రభావితం అయ్యి ఉంటారు అని రెండు తెలుగు రాష్ట్రాలలో విశ్లేషకులు అంటున్నారు. వెంకటకృష్ణకి జ్ఞానం తక్కువని అతను డిబేట్ నిర్వహించే విధానాన్ని బట్టి తెలుసు, కానీ మరీ అంత బుర్ర తక్కువ వాడని అనుకోలేదంటూ సెటైర్లు వేస్తున్నారు పలువురు రాజకీయ నేతలు. ఇక టీవీ9 దేవి నుంచి స్ఫూర్తిని పొంది ఇలా దారుణంగా దొరికిపోయాడు అని అనుకోలేదు. ఓరి తింగరివాడిలా నువ్వు అతన్ని గెట్అవుట్ ఆఫ్ మై డిబేట్ అంటే వాళ్ళంతా నేను గెట్అవుట్ ఆఫ్ అవర్ సిటీ అని అనేయగలరు, కానీ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. ఇక అలా అనటమే కాదు, బహుశా హైదరాబాద్లో కదలకుండా కూడా వాళ్ళు చేయగలిగిన సామర్థ్యులు వాళ్ళు. పైగా తెలంగాణ వాదం అనే ఒక నిరంతర బలోపేతం జలపాతం వాళ్లకు కూడా పక్కనే ఉంటుంది. ఇక నువ్వేదో రేవంత్ రెడ్డి మావాడు మా కోసం నిలబడతాడు అనుకుంటే అవతల పబ్లిక్ సెంటిమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి నిన్ను ముందు రోకలి పుచ్చుకొని మరి తంతాడు అని అన్నారు. ఇక జ్ఞానం లేదు అనుకున్నాను, కానీ మరీ ఇంత చిన్న లాజిక్ కూడా లేదు అని అనుకోలేదు అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మీడియా అండదండ చూసుకొని నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన పురిపర్ణ నందన్ను కూడా కత్తి మహేష్ను రాష్ట్ర బహిష్కరణ చేశారు. ఇక మోజీ టీవీ యాంకర్ రేవంత్ పై కూడా కేసు నమోదైనట్లుగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావును అవమానించేలా యాంకర్ ప్రవర్తించిన వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇక ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి మరీ ఫిర్యాదు చేశారు. ఇక ఛానల్ ప్రతినిధులు అనుచితంగా ప్రవర్తించడాన్ని, ప్రజాప్రతినిధిగా ఉన్న తన గౌరవానికి భంగం కలిగించారు అని ఆయన చైర్మన్కు వివరించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన చైర్మన్ దీనిపై నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాము అని వారికి హామీ ఇచ్చారు. మీడియా సంస్థలు చర్చల పేర్లతో ప్రజాప్రతినిధులను కించపరచడం సరికాదు అని, ఇక బాధ్యత రహితంగా ప్రవర్తించడం కూడా సరికాదు అని, ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు రాజకీయ మీడియా వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న బీఆర్ఎస్ అలాగే ఏబిఎన్ ప్రతినిధులపై పార్టీ అన్ని కార్యక్రమాలకు నిషేధం విధించింది. అంశంపై మరింత పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి?
రమ్య, ఏదైతే మొన్న జరిగినటువంటి డిబేట్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక డిబేట్ నిర్వహించారు. దానికి సంబంధించి ఏదైతే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావుని ఇన్వైట్ చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఆ రోజు ఈ డిబేట్ ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మాజీ మంత్రి కేటీఆర్ ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వ్యవహారం నడుస్తుంది. దానిలో భాగంగానే బిఆర్ఎస్ కు చెందినటువంటి లీడర్లుకి సంబంధించి ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గెస్ట్ కోఆర్డినేటర్ ఉంటారో లేదంటే బీట్ రిపోర్టర్లు సహజంగానే గెస్టులు తీసుకొచ్చే బాధ్యత వీళ్ళిద్దరిది ఉంటుంది. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు పిలిస్తేనే ఎవరైనా కానీ గెస్టులు వస్తారు సహజంగానే. సో దానిలో భాగంగా జరిగినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో ఆ రోజు జరిగినటువంటి డిస్కషన్ లో కొంత ఏబిఎన్ లో కూర్చున్నటువంటి ఎమ్మెల్సీ బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రవీందర్రావు ఏదైతే కొన్ని పాయింట్లు కూడా రేజ్ చేయడం జరిగింది. న్యూ లీకులకు సంబంధించి ఏదైతే లోపల కేటీఆర్ ని విచారిస్తున్నటువంటి లోపల ఉన్నటువంటి సిట్ కి కేటీఆర్ కి మధ్య జరిగిన సంభాషణని ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు కొన్ని ఛానల్స్ వేస్తున్నాయి అనే ఉద్దేశంతో వచ్చేటట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ మాట్లాడటం జరిగింది. ఏ ఛానల్లో నేమ్ కూడా చెప్పలేదు. ఆయన డిబేట్ చూస్తున్నట్లయితే కొన్ని ఛానల్స్ లీక్లు ఇస్తున్నాయా, లేదంటే సిట్ అధికారులు ఇస్తున్నారా, లేదా ప్రభుత్వం ఇస్తుందా, లేదా ఛానల్సే ఊహించి రాస్తున్నారా అంటూ ఒక వర్డ్ ఏదో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో ఒక వర్డ్ ఎమ్మెల్సీ వాడిన నేపథ్యంలో దానికి సంబంధించి వెంకటకృష్ణ కూడా వెనక్కి తీసుకోండి అన్నాడు. వెనక్కి తీసుకోము, నేను తీసుకోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఏదైతే వ్యక్తిగత హననంలో వచ్చే విధంగా కొన్ని ఛానల్స్ వ్యవహారం చేస్తున్నాయని కొంచెం ధీటుగానే మాట్లాడటం జరిగింది. సో ఆ సంభాషణ గురించి అప్పుడు ఏదైతే కొన్ని ఛానల్స్ రాసినాయో ఆ ఛానల్స్ సంబంధించి కేటీఆర్ హీరోయిన్లు బిజినెస్ మ్యాన్లు ఫోన్ ట్యాప్ చేసి భారీగా నిధులు సమకూర్చారు, ఆ సమకూర్చిన దానిలోటువంటి ఎలక్షన్ లో ఖర్చు పెట్టారు అంటూ కొన్ని ఛానల్స్ లోపల ఇదంతా జరుగుతుంది, దాని వ్యవహారమే సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు కేటీఆర్ నాని వీళ్ళకి చెప్పినట్టుగా కొన్ని ఛానల్స్ వేసినాయి అని కొన్ని ఒక బ్యాడ్ వర్డ్స్ అనేది ఎమ్మెల్సీ మాట్లాడటం జరిగింది. సో సహజంగానే కొంత అక్కడ లేనిపోయిన కథలు అల్లారు అనేది బిఆర్ఎస్ ఎమ్మెల్సీ వాదన. సో దాన్ని ఎవరైనా కానీ ఖచ్చితంగా లేని దాన్ని ఉన్నట్టుగా చెప్తున్నారు అంటూ కొంత అసహనం వ్యక్తం చేశాడు. అసహనం వ్యక్తం ఖచ్చితంగా వస్తుంది, లేనిది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని ఆయన సహజంగానే మాట్లాడారు. అంత పెద్దగా గెట్అవుట్ మై డిబేట్ అనే అంత అవసరం ఉండేది అనకుండా ఉండాల్సింది. వెంకటకృష్ణ కూడా కొంత వెనక్కి తీసుకోండి అన్నప్పుడు కూడా ఈయన వెనక్కి తీసుకుని ఉండాల్సింది, అక్కడితో సర్దుమణిగేది. కానీ ఒక ఇంటికి పిలిచి మనం అవమానించినట్టుగా ఇప్పుడు గెస్టులు దొరకటమే చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే పదుల సంఖ్యలో ఛానల్స్ కాస్త ఇప్పుడు వందల సంఖ్యలో ఛానల్స్ వచ్చినాయి. ఆ బీట్ రిపోర్ట్లకు కావచ్చు, గెస్ట్ కోఆర్డినేటర్ కావచ్చు, మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ ఎప్పుడో 7-8కి జరిగేటువంటి డిబేట్ కోసం మార్నింగ్ నుంచే ఫాలోఅప్ చేయాలి. ఎంతో ఫాలోఅప్ చేస్తే గానీ ఒక ఎమ్మెల్యే దొరికిన పరిస్థితి ఉంది ఇప్పుడు. సో అలాంటిది వచ్చినటువంటి వ్యక్తిని అలా అవమానించడం కూడా మంచి పద్ధతి కాదు అని చెప్పి చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఈ విషయానికి సంబంధించి ట్రోలింగ్ అవుతున్న పరిస్థితి ఉంది. మరో కోణం చూసుకున్నట్లయితే బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఆల్రెడీ రాష్ట్రం వచ్చినప్పుడు కొత్తలో కూడా కొంత అసెంబ్లీలో కొంతమంది ప్రమాణ స్వీకారాన్ని వ్యంగ్యం చేశారని కొన్ని రోజుల పాటు బ్యాన్ చేయడం కూడా జరిగింది ఆంధ్రజ్యోతిని బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో మరొకసారి అదే పరిస్థితి ఏదో వచ్చిందని కూడా దానికి సంబంధించి కూడా వాళ్ళు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి బిఆర్ఎస్ అఫీషియల్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా దానికి సంబంధించి కూడా ఒక మెసేజ్ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్కడా కూడా స్పందించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా వాళ్ళు బ్యాన్ చేసేందుకు కూడా అన్ని ప్రెస్ మీట్లకు కావచ్చు, లేదంటే అన్నిటికి కూడా కవరేజ్ మాకు అవసరం లేదనే రీతిలో వాళ్ళు ఒక మెసేజ్ అయితే పంపించడానికి అన్ని కూడా
రెడీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది, కొన్ని చోట్ల అయితే పంపించినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు కొన్ని ఛానళ్ళు అటు వరకు కూడా కొన్ని ప్రముఖ ఛానల్స్ లో కూడా ఇదే తంతతే కొనసాగినట్టుగా కూడా తెలుస్తుంది. చూసాం కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒకటే కాదు, ఇలా చాలా ఛానల్స్ జరుగుతున్నాయి. సో వచ్చిన గెస్ట్ ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మంది. కొంత ఏమన్నా ఉంటే మీట్ చేసి కొంతసేపు ఆగిన తర్వాత హోస్ట్ మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్న నేపథ్యం అయితే చూసాం. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో 2 మీడియా సంస్థలు, ప్రముఖ మీడియా ఛానల్స్ మధ్య కొట్లాటను రాజకీయం చేయొద్దని సీఎం లాంటి వాళ్ళు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఈ న్యూస్ రావడంతో కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గురించి. ప్రత్యేకించి ఆ రోజు జరిగినటువంటి వెంకటకృష్ణ డిబేట్ లో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూకి సంబంధించి కూడా మండల్ చైర్మన్ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఎమ్మెల్సీలు అందరూ కూడా, దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా అందరూ కలిసి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అందరూ కలిసి కూడా కంప్లైంట్ చేశారు. వ్యక్తిత్వానికి సంబంధించి కొంత డ్యామేజ్ అయింది, ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు ఒకసారి దాని గురించి క్రాస్ వెరిఫై చేసి ఖచ్చితంగా దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో ఎవరైనా కానీ కోరుకునేది ఏంటంటే, ఏదైనా డిబేట్ జరిగినప్పుడు ఖచ్చితంగా మన ఇంటికి అతిథి వస్తే ఎలా మనం రెస్పెక్ట్ ఇస్తామో ఖచ్చితంగా అదే తరహాలో డిబేట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ ఇన్ కేస్ మనకి నచ్చకపోతే వాళ్ళని మీట్ చేయమనాలి, కానీ వెంటనే రియాక్ట్ అయ్యి పీసీఆర్ కట్ చేయండి అని చెప్పి కూడా చెప్పడం కూడా తప్పు అని చెప్పేసి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఈ విషయానికి సంబంధించి కూడా వెంకటకృష్ణ గురించి కూడా ట్రోల్ అయిన పరిస్థితి అయితే ఉంది. రమ్య, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.